హలో, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. మసాలా ఘాటు ఇంకా కారం మేళవింపు ఉన్న చిక్కటి గ్రేవీ, మెత్తగా ఉడికిన మటన్ ముక్కలు, అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే మొహం మీద పట్టే చెమటలు. మన తెలుగు వాళ్ళ మటన్ కర్రీ మజా ఆల్టుగెదర్ వేరే లెవెల్ అండి. ఇంట్లో చేసుకునే ఈ మటన్ కర్రీ ఒక క్లాసిక్. మీరు ఎన్ని రకాల మటన్ ఐటమ్స్ అన్నా తినండి, మళ్ళీ దీని దగ్గరికి తిరిగి రావాల్సిందే. అదే మీకు చూపించబోతున్నాను ఇవాళ, హోమ్ మేడ్ మటన్ కర్రీ. మొదలెడదామా? ఆముక్తమాల్యద కిచెన్లో అన్ని రెసిపీసు గ్రామ్స్లోనే ఇస్తాము. గ్లాసులు చెంచాల కొలతలతో ఖచ్చితమైన మెజర్మెంట్స్ చేయడం అవదు అని మా అభిప్రాయం. అమెజాన్లో ఒక కిచెన్ వేయింగ్ స్కేల్ కొని మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా నా అభిప్రాయంతో ఒప్పుకుంటారు. రెసిపీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీరు చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. హోమ్ మేడ్ మటన్ కర్రీ చేయటానికి కావలసిన వస్తువులు: మటన్ లేతగా ఉన్నది, క్లీన్ చేశాక 8 కేజీలు మిన్సని పొట్టేలు నిండి కట్ చేసింది తీసుకోండి. ల్యాంబ్ మీట్ మాత్రమే వాడాలి అని గుర్తుపెట్టుకోండి. గ్రేవీ బేస్ కోసం ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, నూనె. డ్రై రోస్ట్ చేసి సీజన్ చేయటానికి పచ్చి కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు. సీజనింగ్కి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా. చివర్లో వేయటానికి కొత్తిమీర. మటన్ 50 గ్రాముల ముక్కలుగా కట్ చేయించుకోండి. ఉల్లిపాయలు, టొమాటోలు, కొత్తిమీర సన్నగా తరుక్కోండి. పచ్చి కొబ్బరి సన్నగా పొడుగ్గా తరుక్కోండి. పచ్చిమిరపకాయలు నిలువుగా చీరుకోండి. మటన్ కుక్కర్లో రెసిపీలో ఇచ్చిన నీళ్లు పోసి ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. మటన్ మెత్తగా ఉడకాలి అంటే మొదటి విజిల్ హైలో రానించి మిగతా విజిల్స్ అన్నీ సిమ్లోనే రానివ్వాలి అని గుర్తుపెట్టుకోండి. మీరు తీసుకున్న మటన్ ముదురుదైతే 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించినా తప్పులేదు. ఒక మూకుడు తీసుకొని అందులో ముందు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి సగం వేగే వరకు వేయించండి. ఇప్పుడు జీడిపప్పు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి జీడిపప్పు మీద వేగినట్టు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు గసగసాలు వేసి చిటపటలాడే వరకు వేయించండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మార్చి చల్లారాక రెసిపీలో ఇచ్చిన నీళ్లు కలిపి మెత్తటి పేస్ట్గా చేసుకోండి. ఈ డ్రై రోస్టింగ్ అంతా సిమ్లోనే చెయ్యాలి అని, ఇంకా కాన్స్టెంట్గా గరిటెతో తిప్పుతూనే చెయ్యాలి అని గుర్తుపెట్టుకోండి. ఒక బాండీ తీసుకొని మంట హైలో పెట్టుకోండి. నూనె పోసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఉల్లిపాయలు వేగాక టొమాటోలు వేసి మెత్తబడి కొంచెం వేగే వరకు వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఆయిల్ వదిలే వరకు వేయించండి. ఇప్పుడు మంట సిమ్లోకి మార్చి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి బాగా కలపండి. మళ్ళీ కూర ఆయిల్ వదులుతున్న టైంలో రుబ్బి పెట్టుకున్న మసాలా ముద్ద వేసి కలపండి. కాసేపు అలా వేగనివ్వండి. మళ్ళీ కూర ఆయిల్ వదులుతుంది. అప్పుడు మిక్సీ జార్లో నీళ్లు పోసి శుభ్రంగా తొలిచి ఆ నీళ్లు కూడా కూరలో వేయండి. వేశాక ఉడికించుకున్న మటన్ ముక్కలు నీళ్లతో సహా వేసి కలపండి. ఇప్పుడు మంట మీడియం లో
అంటే సిమ్ కంటే కొంచెం ఎక్కువగా పెట్టి మూత పెట్టి కూరని ఉడకనివ్వండి. ఒక 20 నిమిషాలకి నీళ్లు అన్నీ ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతూ చిక్కటి గ్రేవీతో ఉన్న కూర తయారవుతుంది. ఇప్పుడు కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేసి దించేయండి. నేను ఎప్పుడూ చెప్పే పద్ధతిలో 1 గంట సేపు వండిన గిన్నెలోనే ఉంచి ఫ్లేవర్స్ బిల్డ్ అవనివ్వండి. ఇప్పుడు అన్నంలో కలుపుకొని తిని ఎంజాయ్ చేయండి. ఇందులో ఎటువంటి వేరియేషన్స్ నేను సజెస్ట్ చేయను. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఇంట్లో చేసుకునే మటన్ కర్రీ పద్ధతి ఏంటో మాకు కూడా చెప్పండి. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము. మీదే ఆలస్యం.